హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ మోక్షు. హాయ్ మమ్మీ. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఏంటి వీడియో అనుకుంటున్నారో చూడండి. ఇది అయితే మా స్కూల్ బ్యాగ్ ఇషితది, మా హనీగాంధీ స్కూల్ బ్యాగ్ అండి. ఇది ఆమె హోంవర్క్ రాసుకుంటా అని బ్యాగ్ ఇక్కడ పెట్టి బయటకు అయితే వెళ్ళిందండి. మళ్ళీ వస్తా అని మేమైతే ఇషిత మీద ఒక ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాం. ఏంటిది ఇషిత? మోక్ష ఏంటిదిరా? మేమైతే మా ఇషితది కంపాక్స్ తీసి పోయిందని ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం కదా మోక్ష. ఏం చేద్దాం? కంపాస్ ప్రాంక్. ఎవరి మీద? అక్క మీద ఏం చేద్దాం? ప్రాంక్ చేద్దాం. ఓకేనా? డన్. నువ్వు చెప్పద్దు మరి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? తీ అక్క కంపాక్స్ ఏది? అక్క కంపాక్స్ అయితే తీసేద్దాం. తీసి దాచి పెడదాం. పోయిందని పెట్టుకొని పోయిందని ప్రాంక్ చేద్దాం. అక్క ఏడుస్తుందా మరి? చూద్దామా? ఓకే చూద్దాం. దాచి పెడదాం. ఇషిత వస్తుందా అక్క? వస్తుందా? చెప్పకు. వచ్చిందండి మా ఇషిత. ఎటు పోయినావు ఇషిత? హోంవర్క్స్ ఉన్నాయా? ఇంతసేపు అయినా మరి లేట్ అయింది. అదే మా ఫ్రెండ్ హార్టికల్ గురించి మాట్లాడింది, అందుకే. ఎగ్జామ్స్ అయిపోయినాయా మీకు? అయిపోయినాయా? ఇప్పుడైతే తీస్తా. ఏమేమి ఉన్నాయి అయితే హోంవర్క్స్? ఎన్ని ఉన్నాయి ఇవాళ? ఒకటేనా? ఇప్పుడు దగ్గర 2 అన్నావు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? తెలుగు ఇంగ్లీష్ ఉందా? మ్యాథ్స్ ఉన్నదా? మోక్ష నీ హోంవర్క్స్ అయిపోయినాయా మోక్ష? ఎప్పుడు రాసినావు నువ్వు? అయ్యో ఇట్లా అంటాను, గుర్తులేదా నీకు? ఎప్పుడు రాసినావా? నీకు ఫీవర్ తగ్గిందా? తగ్గలే. నీకు ఇషిత? చూడండి మా పిల్లలకైతే పాపం ఫీవర్ వచ్చింది, అందుకే కొంచెం డల్గా ఉన్నారు ఇద్దరు. కొంచెం కోల్డ్ కూడా అయింది, వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇద్దరిది కదారా? కదా కోల్డ్ అయింది అక్కకి. ఫస్ట్ అయితే మా మోక్షకి ఫీవర్ వచ్చిందని, తర్వాత మా ఇష్టకి అంటించింది ఆమె ఫీవర్ కదారా? ఎవరికి వచ్చింది ఫస్ట్? చెల్ల నుంచి నీకు వచ్చింది కదా. స్టార్ట్ చేసుకో, హోంవర్క్ రాసుకో, లేట్ అవుతుంది. తీగా రాసుకో, లేట్ అవుతుంది. ఎంతసేపు రాస్తావు? ఏం పెట్టాలి? పేరెంట్స్ అయినా ఆల్రెడీ పెట్టేసినారు కదా ఇక్కడ. ఇక్కడనా? పెన్ ఇవ్వు. పెన్ ఇవ్వు, ఇక్కడ పెట్టేస్తా. నన్ను అడుగుతావు కంపాక్స్? నాకేం తెలుసు నీ కంపాక్స్? నన్ను అడుగుతాను. చూసుకో, బ్యాగ్లో చూసుకో. చూడమ్మా, ఏం భయపడకు. బ్యాగులనే ఉంటుంది. ఒకసారి ఇవ్వు, నేను చూసిస్తా. ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడనా? ఏమైంది? బ్యాగ్ వెనక జిప్లకి ఇట్లా చూసుకో. నిజంగానే లేదా? ఏమైంది మరి? స్కూల్లోకి ఇట్లా మర్చిపోయినావా? స్కూల్లోకి ఇట్లా మర్చిపోయినావా తల్లి? మరి ఏడవకు, చూసుకో ఫస్ట్, మంచిగా చూసుకో. వెనక పిల్లోస్కి ఇట్లా కింద కూడా, వెనక సైడ్ బ్యాక్ ఉందా పిల్లో కింద? ఉందా? బ్యాగ్ సరిగ్గా వెతుకో. ఏడవకు, దొరుకుతుంది. కంపాక్సే కదా. ఏదిగ్గా బస్సు కంపాక్సేనా? బస్సుదా పాతదా? బస్సుదేనా? అయ్యో ఎక్కడ పోగొట్టుకున్నావురా? మొన్ననే కదా కొనిచ్చింది. చూసుకో, సరిగ్గా చూసుకో. స్కూల్లో పోయిందా ఏంది? స్కూల్లో మర్చిపోయినావా? ఎగ్జామ్స్ రాసినాక మర్చిపోయినావా? ఎగ్జామ్ హాల్కి తీసుకుపోతుంది కదా మిమ్మల్ని. తీసుకుపోయిన అప్పటికి ఇట్లా మర్చిపోయినావా? ఎగ్జామ్ రాసినాక
సంఘాలకి వెళ్ళబడే అవే పట్టుకొని వెళ్తా కంబాక్స్ నా బ్యాగులో ఉంటుంది. మరి ఏమైంది? మోక్ష నువ్వేమైనా తీసినావా? నేనేం తీయాలి? ఆ, మరి- కదా మరి మేమేమైనా తీసినావా? నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడే వచ్చి కూర్చున్నా. అంటే నేను ఇప్పుడు చూసుకో తల్లి, నాకేం తెలుసు. నీ కంపాక్స్ ఏమైనా రాసుకుంటానారా? వెతుక్కో మంచిగా. మీ ఇద్దరి మీద నాకు డౌట్ పడుతుంది. మీరేమైనా దాచిపెట్టిలా? నాకేం తెలుసు అమ్మా, నేను ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. హోంవర్క్ రాసుకుంటా అంటే పేరెంట్స్ అయినా అని చెప్తానే కదా నేను వచ్చింది ఇక్కడికి. నాకేం తెలుసు? మోక్ష నువ్వేమైనా తీసినావా? మోక్ష నేనేం తీసినానే కదా? ముట్టుకొని పోయినానా? కదా, మనకు తెలియదు కదా. మరి చూడక్క, మరి మీ ఇద్దరు కానోసున్నారా? మేము అసలు నీ బ్యాగే తీయలేదు మేము. నువ్వు నిజంగా చెప్పాడు తీయాలి. నేనా నిజంగా ప్రామిస్ తీయాలి. నాకేదో తెలియదు, నీకు కూడా తెలియదు కదా మోక్ష, నీకు కూడా తెలియదు. నేనైతే తెలియదు. నీ కంపాక్స్ నువ్వే స్కూల్లో పోగొట్టుకుని ఇప్పుడు ఇక్కడ షో చేస్తాను కదా. మరి స్కూల్లోనే పోగొట్టుకుని వచ్చినావు. అబ్బా ప్లీజ్ మమ్మీ, నా బస్ కంపాక్స్ చూసి మమ్మీ ప్లీజ్ మమ్మీ. నాకే నా ఫేవరెట్ కంపాక్స్ మమ్మీ. బట్ డాడీ నాకు అడగంగా కొడుతుంది. నాకేం తెలుస్తుంది? నువ్వు ఇంట్లో పోగొట్టుకున్నావా? నువ్వు మార్నింగ్ స్కూల్లో వేసినాక ఈవినింగ్ ఉండేనా? స్కూల్లో ఉండేనా బాక్స్? ఇప్పుడు నువ్వు బ్యాగ్ తీసే ముందు నువ్వు హోంవర్క్ రాసుకుంటా బ్యాగ్ ఇక్కడ పెట్టినావు కదా, అప్పుడు మా ఫ్రెండ్ వచ్చినప్పుడు బ్యాగ్ ఇక్కడ పెట్టి పోయినాం కదా. అప్పటికి ఉండేనా? ఉండేనా? షూరా? ప్లీజ్ మమ్మీ వెతికి మమ్మీ. అబ్బా ఇషిత, నాకు తెలియదురా తల్లి. ఎక్కడ దాచి పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడ పోయిందో నాకేం తెలుసు. మరి నేను ఇప్పుడు ఎట్లా రాసుకోవాలి? డాడీ కూడా లేదు కొనియడానికి. మరి నాకేం తెలుసు. నీకు ఉండాలి కేర్లెస్, నువ్వే ఉంటావు. మంచి జాగ్రత్తగా అన్ని దాచి పెట్టుకోవాలి. ఏ వస్తువు ఉన్నది లేదని చూసుకోవాలి నువ్వు. జాగ్రత్త అన్నీ దాచిపెట్టుకుంటా. మరి ఎట్లా మిస్ అవుతుంది నువ్వు దాచి పెట్టుకుంటే? నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. కొంచెం కూడా మేడంకి వచ్చి చెప్పాలి ఏ వస్తువు ఏది ఇట్లా అని దాచిపెట్టుకోవడం తెలియదు నీకు. అన్నీ పోగొట్టుకుంటూనే ఉంటావు. కొంచెం కూడా భయం లేకుండా అవుతుంది. ఎవరికి ఇచ్చేద్దాం రా? ఏమి ఇచ్చేద్దాం? పాపం కదా, ఏడుస్తుంది కదా. ఇచ్చేద్దామా? మరి ఇచ్చేద్దాం. అబ్బా నాకు నిజంగా పోయిందని చాలా భయం వేసింది మమ్మీ. మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు పోయినావు కదా, అప్పుడే మేము తీసి దాచిపెట్టినాం కదా మోక్ష, కదా? ఎట్లా దాచిపెట్టినాం మనం? అక్క బయటికి పోగానే తీసి దాచిపెట్టినాం కదా. అట్లా ప్రాంక్ చేసినాం నిన్ను. చూసారు కదా ఫ్రెండ్స్, మా ప్రాంక్ ఇష్టం మీద ఎలా చేసామో, ఇష్టం మీద ప్రాంక్ ఎలా చేసామో చూసారు కదా. బాగుందా మా ప్రాంక్? మీకు అందరికి నచ్చిందా? మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా.